ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు నాయన. నీ అత్యంత కృపలో, ప్రేమలో దేవా, మీరు మమ్మల్ని ప్రేమించి ఈ రాత్రి నాయన నీ వాక్యం పక్షముగా నిలబడటానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయం కొరకై వందనాలు ప్రభా. అల్పుడనో అయోగ్యుడనై ఉన్న నన్ను మీరు ఈ విధంగా ప్రేమించి నీ వాక్యము చేత నాయన నీ బిడలను వెలిగించడానికి మీరిచ్చిన కృపకై వందనాలు ప్రభా. ఈ రాత్రి మిమ్మల్ని రంగం మీదకి ఆహ్వానిస్తున్నాను ప్రభా. నేను ఒట్టివాడును మట్టివాడును, నన్ను నేను ఇక్కడ ప్రదర్శించుకోవటానికి నా యొద్ద ఏమీ లేదు, కానీ కేవలం నీ ఉచితమైన కృప ద్వారా మాత్రమే నాయన ప్రభా. మీరు రండి, సమస్త వాతావరణాన్ని నీ స్వాధీనంలోకి తెచ్చుకోండి. అల్పునైనా నన్ను కూడా నీ స్వాధీనంలోకి తెచ్చుకోండి ప్రభా. సమస్తము మీరు మాట్లాడితే చక్కగా ఉంటుంది. మానవులమైన మేము మా తెలివిని కొంచెం కలపటం కానీ తీసివేయటం కానీ ఏది కూడా ఇక్కడ పని చేయటానికి వీల్లేదు ప్రభా. కేవలం మీరే వచ్చి ఈ ప్రజలతో మాతో మాట్లాడండి. ఎందుకంటే వీరి హృదయాల నిర్మాణకుడవు నీవే గనుక ఎవరికి ఏ మాట అవసరమో, ఎవరితో ఎలా మాట్లాడాలో నీకు మాత్రమే బాగా తెలుసు ప్రభా. మానవ జ్ఞానం అంతా వ్యర్థం నైనా. ఈ రాత్రి మీరు రండి నాయన, రంగం మీదకి రండి ప్రభా. నీ పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి అయినా. చక్కగా నీ బిడలతో స్పష్టంగా మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దయచేసి కూర్చోండి. దేవదేవ నా ప్రాణనాథ, నా జీవమా యేసు, నీ సేవ చేయ నన్ను సిద్ధపరచ బ్రతికించినావా ప్రభువా, నన్ను బ్రతికించినావా ప్రభువా. ఓ దేవదేవా నా ప్రాణనాథ, నా జీవమా యేసు, నీ సేవ చేయ నన్ను సిద్ధపరచ బ్రతికించినావా ప్రభువా, నన్ను బ్రతికించినావా ప్రభువా. హల్లెలూయా. ఆయన పని కొరకు దేవుడు మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు. ఆయన నామ ఖ్యాతి కొరకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. తల్లి గర్భములో రూపింపబడక మునిపే ఆయన మనల్ని ఎరిగిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. గర్భమందు నన్ను రూపించితివి, ఈ లోకంలోనికి నన్ను నడిపించితివి. తల్లి గర్భమందు నన్ను రూపించితివి, ఈ లోకంలోనికి నన్ను నడిపించితివి. అంధకార లోయలన్నీ దాటించితివి, అంధకార లోయలన్నీ దాటించితివి. క్రీస్తు అనే బండపైన స్థిరపరచుటగా, క్రీస్తు అనే బండపైన స్థిరపరచుటగా. ఓ దేవదేవా నా ప్రాణనాథ, జీవమా యేసు, నీ సేవ చేయ నన్ను సిద్ధపరచ బ్రతికించినావా ప్రభువా, నన్ను బ్రతికించినావా ప్రభువా. హల్లెలూయా.
బలహీన సమయాలలో బలపరిచిన ఆయన కృప, ఆత్మశక్తితో నింపి నడిపించిన ఆయన కృప, ఆయన సముఖములో నిలబెట్టినది ఆయన కృప, ఆయన ప్రేమను లోకమంతా చాటు. హల్లెలూయా. ఆమేన్. సమయంలో బలపరచితివి, ఆత్మశక్తినిచ్చి నన్ను నడిపించితివి. బలహీన సమయంలో బలపరచితివి, ఆత్మశక్తినిచ్చి నన్ను నడిపించితివి. నీ సముఖములో నన్ను నిలుపుకుంటివి, నీ సముఖములో నన్ను నిలుపుకుంటివి. నీ ప్రేమను లోకమంత చాటటానికా, నీ ప్రేమను లోకమంత చాటటానికా. ఓ దేవదేవ నా ప్రాణనాథ, జీవమా యేసు, నీ సేవ చేయ నన్ను సిద్ధపరచ బ్రతికించినావా ప్రభువా, నన్ను బ్రతికించినావా ప్రభువా. ఆమేన్. మన విశ్వాసానికి ఆయన కర్త, శ్రమలలో కాసేటటువంటి ఆయన కృప, ఆయన వాక్యం అనే రెక్కల క్రింద దాచిన ఆయన కృప, ఆయన రాజ్య వారసులుగా ఆయనతో ఉండటానికి దేవుడు ముందుగా మనలను ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆమేన్. విశ్వాసానికి కర్తవైతివి, శ్రమలన్నిటిలో నన్ను కాయుచుంటివి. నా విశ్వాసానికి కర్తవైతివి, శ్రమలన్నిటిలో నన్ను కాయుచుంటివి. రెక్కల నీడలో దాచి ఉంటివి, నీ రెక్కల నీడలో దాచి ఉంటివి. నీ రాజ్య వారసునిగా చేయటానికా, నీ రాజ్య వారసునిగా చేయటానికా. దేవదేవ నా ప్రాణనాథ, జీవమా యేసు, నీ సేవ చేయ నన్ను సిద్ధపరచ బ్రతికించినావా ప్రభువా, నన్ను బ్రతికించినావా ప్రభువా. హల్లెలూయా. థాంక్ యూ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేయని ప్రియులారా, మరి ఈ పాట త్వరలో రికార్డ్ చేయబడి మరొక పాటగా మన మధ్యకు దేవుడు తేవాలని నేను ఆశపడుతున్నాను. హల్లెలూయా. ఇవన్నీ ఇప్పటివి కాదు, 25 ఏళ్ల నాటి పాటలు. టైం ఇప్పుడు జన్మించటానికి ఇప్పుడు టైం వచ్చింది వాటి, ఈరోజు కాదు. సేవ మొదటి దినాల్లో మరి పాడుకున్నానో రాసుకున్నానో కానీ ఏదో జరిగింది మొత్తం మీద. ఆమె పిల్లరా, ఈ రాత్రి మనం ధ్యానించు చిన్న అంశం ఏంటంటే, ఒకే రకమైన విశ్వాసము గల జనుల యొక్క సహవాసము. ఒకే రకమైన
విశ్వాసము గల జనుల యొక్క సహవాసము. ఆమె పిల్లరా, ఇది 1963లో ఆగస్టు నెల 7వ తారీఖున ప్రవక్త బోధించిన అంశం అండి ఇది. ఆయన లాస్ట్ కూడా 1965లో కూడా కమ్యూనియన్ అనే ఒక చిన్న మెసేజ్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన రంగం మీద నుంచి వెళ్ళిపోయారు. ఆమె పిల్లరా, మనకి 3 ప్రత్యేక విధులు ఉన్నాయి. ఈ వర్తమానంలో ఉన్నవారికి 3 ప్రత్యేక విధులు ఉన్నాయి. అవి ఏంటంటే, ఆమె మొట్టమొదటిది బాప్తిజమము తీసుకున్న తర్వాత. ఆమె ఇక్కడ బాప్తిజమం అనే సందర్భం ఎలాగో వచ్చింది కాబట్టి ఒక చిన్న మాట ఏంటంటే, అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయంలో సైడ్ ఓకే 19వ అధ్యాయంలో పౌలు పై ప్రదేశాల్లో సంచరిస్తున్నప్పుడు అక్కడ విద్వాంసుడైన అపోల్లో కూడా ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు యోహాను శిష్యులను చూశాడు. ఆమె యోహాను శిష్యులను చూసినప్పుడు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా అని అడిగాడు. పిల్లరా, వారు ఏమన్నారంటే, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము ఎరగలేదని చెప్పారండి. ఆమె పిల్లరా, ఈరోజు కూడా పరిశుద్ధాత్మ అనే మాటను మనం ఎక్కువగా వాడుకొనిచున్నాం, కానీ పరిశుద్ధాత్మను అనుభవించిన వారు అరుదుగా ఉన్నారు. దేవుని స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మ అని అనగానే మనకు గుర్తొచ్చే మాట ఏంటంటే పెంతెకోస్తుని ఒక సంస్థగా మార్చేశారు. పిల్లలు, ఇదంతా వివరించడానికి ఇప్పుడు సమయం కాదు, కానీ ఒక చిన్న విషయం చెప్తాను. మొట్టమొదట తొలకరి వర్షము కురిసిన సమయం ఎప్పుడనంటే ఆ పెంతెకోస్తు దినానే. యేసుప్రభు అన్నాడు, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచిండని చెప్పి ఆ శిష్యులకు సెలవిచ్చినప్పుడు ఆ శిష్యులతో కూడా 120 మంది ఒక మేడగదిలో, ఇది ఇలా మనం మేడగదిలో ఉన్నాం, వారు పరిశుద్ధాత్మ కోసము కనిపెట్టారండి. ఆమె కనిపెట్టారు, కానీ అది ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు. పరిశుద్ధాత్మ యొక్క అనుభవం వాళ్ళకి తెలియదు. కాబట్టి గాలి వంటి ఒక శబ్దం లోపలికి వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మ అని అంటే వాళ్ళు ఏమనుకున్నారని అంటే అది ఒక అనుభవం. ఆమె కానీ వాళ్ళు ఈరోజు దాన్ని ఒక సంస్థగా మార్చేశారు. పరిశుద్ధాత్మ అంటే ఒక ఎక్స్పీరియన్స్. ఆమె కాబట్టి ఆయన ఎలాంటి వాడో, ఆయన గుణలక్షణాల యొక్క లక్షణాలను మనం సేకరించడం లేకపోతే పొందుకోవడంతో సమానమండి. ఆమె అయితే ఆ చిన్న గదిలోనికి 120 మంది కిక్కిరిసి కూర్చున్నారు. అక్కడ ఒక గాలి వంటి ఒక శబ్దం ముందు లోపలికి వచ్చింది. అది చూశారు వాళ్ళు, ఇదేంటి అని. చూసినప్పుడు ఒక అగ్ని నాలుకల వలె విభాగింపబడి వారందరి మీద వ్రాలినట్లుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ప్రవక్త చెప్పిన బోధలు పెద్ద పెద్ద లోతైన విషయాలు ఏంగా చాలా సామాన్యతలో బోధించాడు. నాకు కూడా అదే అలవాటు. కాబట్టి ఏదేదో గొప్ప గొప్ప విషయాలను, గొప్ప గొప్ప మర్మాలను, గొప్ప గొప్ప విషయాలను ఏదో చెప్పాలనేటటువంటి ఆతృత నాకైతే లేదు. దేవుని ఆత్మ ఏదైతే ఆ సామాన్య ప్రజలకు అవసరమో ఆ సామాన్యతలోనే దేవుడు మాట్లాడతాడండి. దేవునికి స్తోత్రం. సామాన్యతలోనే తన్ను తాను ప్రత్యక్షపరుచుకుని దేవుడై ఉన్నాడు. ఆమేన్. మనం ఏదైనా ఒక గొప్ప కార్యాల కోసం ఎదురు చూస్తాం, కానీ దేవుని కార్యాలు చాలా సింపుల్గా ఉంటాయండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు జరిగేటటువంటి కార్యాలు ఏంటంటే, పరిశుద్ధాత్మ యొక్క గుణలక్షణాలు ఏంటో ప్రజలకు తెలియట్లా. పరిశుద్ధాత్మ అంటే ఆయన చేసినటువంటి కార్యములను మనకి జ్ఞాపకం చేసేదిగా ఉన్నది. పరిశుద్ధాత్మ అంటే క్రీస్తు యేసు యొక్క గుణలక్షణాలు. పరిశుద్ధాత్మ అంటే దేవుని ఆత్మ ఎలాగైతే మనలను నడిపిస్తుందో ఆ యొక్క లేఖనాలలో ఉన్న ఆ మర్మములన్నిటిని, లేకపోతే లేఖనంలో ఉన్నటువంటి పరిశోధింపజాలని విషయాలను ఆ క్షణాన్ని బయలుపరిచేది. ఆమేన్. కాబట్టి పిల్లరా,
ఇక్కడ పరిశుద్ధాత్మ నేను ఇలా పొందుకున్నాను, అలా పొందుకున్నాను, అలా కాదు. పరిశుద్ధాత్మ నీ క్రియల వలన వ్యక్తపరచబడుతుంది. వాక్యము ఒకలాగా ఉండి నువ్వు ఇంకొకలాగా ఉన్నావు అనుకో, నువ్వు ఇంకా పరిశుద్ధాత్మను పొందలా. చాలామంది పరిశుద్ధాత్మను పొందడం అంటే భాషలు మాట్లాడటం మాత్రమే కాదు, అద్భుతాలు చేయటం మాత్రమే కాదు, సూచక్రియలు మాత్రమే కాదు. ఎందుకనంటే అద్భుతాలు సూచక్రియలు పశ్చాత్తాపము లేకుండా కూడా జరుగుతాయి. వాళ్ళు పరలోకానికి వెళ్తారనే సూచన, గ్యారంటీ, వారంటీ ఏమీ లేదు. కాబట్టి పిల్లరా, ఈ అద్భుతాలు సూచక్రియల ద్వారా ఒక జనాంగం మోసపోతుంది. ఆమేన్. అద్భుతాలు అవసరం లేదని నేను చెప్పట్లా, సూచక్రియలు అవసరం లేదని నేను చెప్పట్లా, స్వస్థత అవసరం లేదని నేను చెప్పట్లా, విడుదల అవసరం లేదని నేను చెప్పట్లా, ఆశీర్వాదం అవసరం లేదని నేను చెప్పట్లా. అవి ఎంతవరకు అవసరం అంటే భూమి వరకే అవసరం కదా, అంతకంటే ఏముందండి. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మొదట నా రాజ్యమును నా నీతిని వెతకండి. ఓ మై ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ కైకులూరులో ఎంటర్ అయిన ఆకివీడు వచ్చిన కాడ నుంచి, కైకులూరు వచ్చిన కాడ నుంచి ఇప్పుడు నాకు 54 సంవత్సరాలు. అక్టోబర్ 7వ తారీఖు వస్తే 55. అంటే 2 కృపలు, కృప వెంబడి కృప, 50 సంవత్సరాలు ఒక జూబ్లీ. విన్నారా? ఆ తర్వాత మరొక 5 సంవత్సరాల కృపలో నేను ఆలోచించి ఒకసారి మెమరబుల్గా ఆలోచించినప్పుడు నాకు అనిపిస్తుంది, ఈరోజు బయటకు వచ్చి చూస్తే ఓహో ఈ కాలువలో నేను ఈత కొట్టానని చూస్తున్నాను. అంతకుముందు నిన్న వచ్చేటటువంటి ఆ భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్లో నన్ను ఎదుర్కోవటానికి మనోడు వచ్చాడు. వీళ్ళు వచ్చినప్పుడు నన్ను, అరే నాకేం కొత్త కాదు, నేను ఇక్కడే చదువుకున్నా, కేజీఆర్ కాలేజీలో చదువుకున్నా, భీమవరం నాకు అనువు తెలుసు, కానీ మీరు ఎక్కడున్నారో నాకు తెలియదు. పిల్లరా, చాలామంది అనుకునేది ఏంటంటే నాకు అన్నీ తెలుసు, కానీ ఇప్పుడు అది ఎక్కడ ఉన్నదో తెలుసుకోవటమే ప్రత్యేకత. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు బైబిల్లో పట్టుకున్న ప్రతి క్రైస్తవుడు అనుకుంటున్నాడు నాకు అన్నీ తెలుసని. అన్నీ తెలుసు అంటే ఇలాంటి పోరాటాలు అవసరం లేదు మనకి. అన్నీ తెలిస్తే పరిశుద్ధాత్మ పోరాడేది శరీరులతో కాదండి. శరీరులతో అంటే రక్త మాంసాలతో అది పోరాడదు, అది ఆకాశమందున్న దురాత్మలతో పోరాడుతుంది. ఈరోజు దేవుని లేఖనం ఏదైతే చెప్పిందో ఆ కార్యాలలోనే మనం ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ నేను గమనించినప్పుడు 3 రకాలైనటువంటి ప్రజలు ఉన్నారు. ఎవరంటే మరి యూదులైనటువంటి ఒక ప్రజ, అది ఒక ప్రత్యేక తెగ, అబ్రహాము ద్వారా ఆ వారసత్వపు స్వాస్థ్యాన్ని పొందుకున్నటువంటి ఒక జాతి ప్రజలు వారు. ఆ తర్వాత ఇంకా ఎవరున్నారని అంటే ఆ యొక్క మరి సమరయులు ఉన్నారు. ఆమేన్. అది ఒక మిశ్రిత జనాంగం. ఆ తర్వాత ఉన్నది ఏంటంటే అన్యులు. కాబట్టి దానియేలు గ్రంథంలో ఏమని సెలవిచ్చాడంటే అన్ని జనుల రాజ్యములన్నీ తుత్తునీలుగా చేయబడతాయి అని. అంటే అన్యులకు ఒక సమయం ఇచ్చాడు దేవుడు, యూదులకు ఒక సమయం ఇచ్చాడు దేవుడు, ప్రపంచానికి ఒక సమయం ఇచ్చాడు దేవుడు. ఎక్కడంటే ప్రపంచం యొక్క పుట్టు పూర్వత్రాలంతా కూడా ఆది కాండములో క్షుణ్ణంగా ఉన్నాయి. ఆమేన్. అర్థమవుతుంది నేను చెప్పేది? ఈరోజు సైన్స్ని ఒక ప్రత్యేక దేవుడిగా ఆరాధిస్తూ ఉన్నారు. సైన్స్ అంటే అర్థం ఏంటంటే దాన్ని ఏమంటారు, పరిసరముల యొక్క విజ్ఞానం అని. అంటే పరిసరాలను చూసి నేర్చుకునేది సైన్స్. అయితే ఈ పరిసరాలు అనేవి లేనప్పుడే, జగత్తు పునాది లేనప్పుడే, సర్వ సృష్టి ఏర్పాటు చేయనప్పుడే ఉన్నది దేవుడు. దేవునికి సైన్స్ ఏమి నేర్పదో, దేవునిలో ఉన్న జ్ఞానంలో కొంత భాగాన్ని వారు తీసుకోవడం ద్వారా ఈ జ్ఞానం అనే సైన్స్ వచ్చింది, టెక్నాలజీ వచ్చింది. విన్నారా? కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలని నేను మనవి చేస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఈరోజు చాలామంది యేసు ప్రభుని సైన్స్ ద్వారా నిరూపించాలని అనుకుంటున్నారు. ఓకే, వీళ్ళు చెప్తే వినరండి. ఓకే, కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలి, సైన్స్ ద్వారా దేవుణ్ణి ఎన్నడూ కూడా పట్టుకోలేడు. దేవుని పిల్లలకు పరిశుద్ధాత్మ ఎందుకు ఇచ్చాడంటే ఈ పరిశుద్ధాత్మ అనేది భూ సంబంధమైన విషయం కాదు. ఎందుకనంటే మానవుని యొక్క సృష్టి బైబిల్ చాలా చక్కగా వివరిస్తుంది. మిగతా గ్రంథాలు నేను చెప్పట్లేదండి, ఏ గ్రంథాల జోలికి నేను వెళ్ళట్లేదు, ఏ జాతుల జోలికి నేను వెళ్ళట్లేదు. వాళ్ళందరూ దేవుని మూలంగా కలిగిన వారే.
కానీ నేను ఈ రాత్రిలో మాట్లాడేది ఏంటంటే ఒకే రకమైన విశ్వాసము గల జనుల యొక్క ఫెలోషిప్ గురించి మాట్లాడుతున్నాను. ఆమేన్. కాబట్టి ఇతర సంబంధుల గురించి నేనేమైనా మాట్లాడలేదు, మీకు మాట్లాడుతున్నాను. నేను క్రైస్తవులైన మీకు మాట్లాడుతున్నాను. నేను క్రైస్తవులైన అందరి కోసం నేను మాట్లాడలా, ఒకే రకమైన విశ్వాసము గల మీతో నేను మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం. ఫస్ట్ మాకు ఒక అమ్మాయి పుట్టింది. పుట్టినప్పుడు మా అమ్మ, ఆమె ఎప్పుడు పుట్టిందని అంటే ఈస్టర్ రోజు పుట్టిందండి. ఈస్టర్ సండే మార్నింగ్, అంటే సాటర్డే 12 తర్వాత. ప్రియులారా, అందుకని ప్రశాంతి అంటే నెమ్మది కలిగింది, ఇట్స్ ఫినిష్, దేవుని యొక్క ప్రణాళిక కంప్లీట్ అయింది అని. ఆ తర్వాత బాబీ పుట్టక ముందే మా అమ్మ ఏమని చెప్పిందనంటే మోషే సకల విద్యలలో ప్రవీణుడు. ఆమె మోషేని గూర్చి నిర్గమకాండం చదువుతుంది. ప్రియులారా, అప్పుడు నేను ఎవరికి నేనేం పేర్లు పెట్టలేదండి. బెన్సన్ కూడా నేను పేరు పెట్టలేదు, ఎవరికి నేను పేరు పెట్టలే. ఇప్పుడు ఈ తరానికి పెట్టాను కానీ ఆ తరానికి నేను పెట్టలేదు, మా అమ్మ పెట్టింది. ప్రియులారా, అసలు మగపిల్లోడో కాదో తెలియకముందే అతడు ప్రవీణ్ అని చెప్పిందండి. ప్రవీణ్ అని అంటే జ్ఞానము గలవాడు, మోషేలాగా ఒక మంచి నాయకత్వం, ఒక లీడర్షిప్ కలిగినటువంటి వ్యక్తిగా ఉంటాడు అని ఆమె ఆ పేరు పెట్టేసింది. నేను అన్నాను, మళ్ళీ ఆడపిల్ల పుడితే, ఆడపిల్ల పుట్టే క్వశ్చన్ లేదు, మగపిల్లడే పుడతాడు ఆమె. కాబట్టి ఆమె విశ్వాసం అలాంటిదండి. ఇప్పుడు ఈ విశ్వాసం ఎక్కడిది? ఆమె ఏ కన్నులతో చూసింది? గర్భంలోకి వెళ్ళి చూసిందా? చూడలా. ఆమె చూసినది పరిశుద్ధాత్మ వలన. ఏమన్నది? దేవుడు నాకు తెలియజేశాడు అన్నాడు అని చెప్పింది. ఎలా తెలియజేశాడంటే పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ అంటే నీ భౌతిక 5 ఇంద్రియాలకు మించిన ఒక సూపర్ న్యాచురల్ పవర్. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు వారు పొందుకున్న శక్తి ఏంటో తెలుసా? ప్రాణములను పణముగా పెట్టారు. సువార్త ప్రకటిస్తూ ప్రాణములను త్యాగం చేసి చాలామంది ఆ మొదటి వర్షములో, తొలకరి వర్షములో ఏం జరిగిందో తెలుసా? వారి ప్రాణాలు ఫౌండేషన్ స్టోన్గా మార్చబడ్డాయి. అక్కడ పునాది వేయబడిన తర్వాత చాలా కాలము పునాదిలోకి పోతా ఉన్నారు. దేవుని కోసం నిలబడిన వాళ్ళందరూ చనిపోతున్నారు. ఒక భక్తుడు రాశాడు, దేవుడు ఎందుకు మౌనం వహించాడు అని. పునాదిలో వేసే రాళ్ళు మామూలు రాళ్ళు పడవండి. పునాదిలో చెక్కడపు రాళ్ళు పెట్టరు. పునాదిలో ఏది పడితే వేసేస్తా ఉంటారండి. ప్రతిదాన్ని దుర్గారావతే వేసేస్తారు పునాదిలో. మంచోడో చెడ్డోడో చూసేది ఏం లేదు, లోపల తొక్కేయటమే. తొక్కిన తర్వాత వీళ్ళందరి యొక్క త్యాగాల మీద మనము పైకి వచ్చాము. ఆ దినాల్లో కనుక దుర్గారావు పుట్టినా, నేను పుట్టినా పునాది పాలే. మనం ఏ పాలు అయ్యేవాళ్ళం? పునాదిలో ఉన్న వాళ్ళకి గొప్ప ఆధిక్యత లేదంటారా? కాబట్టి నేర్పరి అయిన శిల్పకారుని వలె ఒక గొప్ప పునాదిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ విశ్వాసం మీద మనం కట్టబడ్డాం ఈరోజు. వారి విశ్వాసంలో మనం కూడా పాలువారమే. మనం లేకుండా వారు పరిపూర్ణులు కారు. ఇంకో విషయం చెప్పిన, దేవుని పునరుద్ధానంలో మొట్టమొదట ఎవరైతే లిస్ట్ ఉందో ఆ లిస్టు పిలిచినప్పుడు ఆ మృతులైన వారు తిరిగి లేస్తారు. ఇక్కడ ప్రభు మనకిచ్చిన ప్రామిస్ ఏంటంటే, ప్రభు రాత్రి భోజనంలో నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నిత్య జీవం గలవాడు, ఇటర్నల్ లైఫ్. వాళ్ళు కోరుకున్నది ఈ లోక జీవనము కాదు. ఈరోజు ప్రజలు ఏం చెప్తున్నారండి? ఈ లోక జీవనం గురించే మాట్లాడుతున్నారు ఎక్కువ, అంతేనా? హౌ టు లివ్, ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి. నేనంటాను, ఆదాము హవ్వలను సిద్ధపరిచిన దేవుడే వారికి ఏర్పాటును కూడా ముందుగానే ఆయన సిద్ధపరిచాడు. పాపము భూమి మీదకి ప్రవేశింపక ముందే, హల్లెలూయా, ఆయన పాపమునకు ప్రాయశ్చిత్తమును కూడా అక్కడ పెట్టాడు. ఆమేన్. ఆయన రక్షకుడు అవ్వాలని అంటే, పాపులకు విమోచకుడు కావాలంటే డెఫినెట్గా అక్కడ ఒక పాపి ఉండాలి. ఆయన పడిపోయిన దాన్ని తిరిగి రక్షించాలి. ఆయన రక్షకుడు కావాలంటే రక్షింపబడేటటువంటి వారు ఒకరు ఉండాలి. ఆయన తప్పును సరిచేయాలంటే
తప్పు చేసేవాడు అక్కడ ఒకడు ఉండాలా. ఆయన మరణములో నుండి జీవాన్ని తీసుకురావాలంటే మరణానికి తగినవాడు అక్కడ ఉండాలా. కాబట్టి ఆయన ఏ తండ్రిగా ఉండాలంటే పిల్లలు ఉండాలా, విమోచకుడిగా ఉండాలంటే విమోచించబడే వాళ్ళు ఉండాలి, రక్షకుడిగా ఉండాలంటే ఆ రక్షణకు యోగ్యులైన వారు అక్కడ ఉండాలి. ఆమేన్. అలాగ ఆయన ముందుగా మొత్తం చిత్రీకరించాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఆ తర్వాత కొన్ని వందల సంవత్సరాలు చీకటి కాలం వచ్చేసింది. ఈరోజు మనం అనుకుంటున్నాం మనం శ్రమలు వచ్చేసాయి, క్రైస్తవ్యానికి తిరుగుబాటు. ఎక్కడొచ్చింది క్రైస్తవ్యానికి తిరుగుబాటు? 1/3 వంతు, అంతేనా? ఎన్నొంతులు క్రిస్టియానిటీ ఉంది ప్రపంచంలో? 7 ఖండాల్లో త్రూ అవుట్ ద వరల్డ్. క్రిస్టియానిటీకి శ్రమ కలిగే దేశాలు ఏమున్నాయి? ఈ చిన్న చిన్న దేశాలు ఉన్నాయి, ఆ పేర్లు ఎందుకు లేని. కాబట్టి ఆ దేశాల్లోని ఈరోజు క్రిస్టియానిటీకి ఇబ్బంది కలిగింది. ఎందుకు ఇబ్బంది కలిగిందంటే, ఎక్కడ క్రిస్టియానిటీకి ఇబ్బంది ఉందో అక్కడే లేకపోతే అక్కడే దేవుని కృప విస్తరించినప్పుడే ఇబ్బంది స్టార్ట్ అవుతుంది. యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఫరో కఠినుడైపోయాడు. అనేక మందిని చంపటానికి ఆమేన్ ముందుగానే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు ఇంతకాలము మీకు తెలుసో లేదో ఈ తూర్పు దేశాలు వెనకబడి ఉన్నాయి. నా మాట ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఆదాము పిల్లలు ఎంతమందో మనకు వద్దు. ఇప్పుడు మనం మళ్ళా జనరేషన్ ఎక్కడి నుండి తీసుకోవాలంటే నోవాహు కాలం నుండి తీసుకోవాలి. నోవాహు కాలంలో దేవుడు పునరుద్ధరించిన తర్వాత షేము, హాము, యాఫెత్ అనే ముగ్గురులో నుండి 3 ప్రత్యేక విభిన్న మనుషులు లేకపోతే దేవుని విత్తనాలుగా పిలువబడినటువంటి వారి నుండి ప్రపంచవ్యాపిత జనాభా వచ్చింది. రంగులే ఉన్నాయి ఇక్కడ, కులాలు వర్ణాలు లేవు. ఎన్ని రంగులు ఉన్నాయి? తెలుపు, లేకపోతే మిశ్రిత కలర్ అయినటువంటి గోధుమ కలర్ అయినటువంటి యూదుడు, అలాగే నల్లని ప్రజలు. నల్లని అంటే నలుపు ఏం కాదు కానీ చామన ఛాయిగా మిక్స్డ్గా. అలాగే ఆఫ్రికాని మనం తీసుకుంటే వాళ్ళు ఎలా ఉంటారు? ఆఫ్రికాలో తెల్లగా పుట్టాడంటే సంథింగ్ డౌట్ అండి. అది ఆఫ్రికాలో తెల్లడు పుట్టాడు అనుకో, అదేదో క్రాస్ బ్రీడ్ అవుతుంది తప్ప ఆఫ్రికాలో తెల్లడు పుట్టే ఛాన్సే లేదు. నా మాట విన్నారా? ఎవరు మాట్లాడట్లా. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలా. అయితే కృప ఎక్కడ ప్రారంభమైందంటే యూదుల మధ్య నుండే రక్షణ ప్రారంభమైంది. ఆమేన్. నా మాట అర్థమవుతుందా? యూదుల మధ్య నుండి మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది? యూదుల మధ్య నుంచి ఈ షేము లేకపోతే హాము, యాఫెత్. షేమ్ అంటే ఆ యూదులకు సంబంధించి, యాఫెత్ అంటే ఇక్కడ ఈ తెల్లోళ్ళు. పిల్లరా, ఇంకొక మాట ఏంటంటే అక్కడ ఈ హాము శపించబడినందున మన దేశాలు శాపం క్రిందకు వచ్చేసినాయండి. శాపం అంటే ఏంటో తెలుసా? ఆ కాలంలో పెద్ద పెద్ద కట్టడాలు కట్టినటువంటి నిమ్రోదు, మీకు అర్థమైందా? పిరమిడ్స్ కట్టిన వాళ్ళు తెల్లోళ్ళ నల్లోళ్ళ? తెల్లోళ్ళ నల్ల. ఒక రేషియో చెప్పు చాలు నాకు. తెలుపోళ్ళ నలుపోళ్ళ? నల్లోళ్ళే కదా. టెక్నాలజీ ఇప్పుడు ఎక్కడ ప్రారంభమైంది? కయూను టెక్నాలజీ ఎవరికి ఇచ్చాడో తెలుసా? హాముకి ఇచ్చాడు. హాము టెక్నాలజీ ఫౌండేషన్ అండి. మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ పిరమిడ్ స్థాయికి ఈరోజు ఎవడన్నా కడతాడా? అమెరికా కడతాదా? ఐరోపా కడతాదా? ఎవరన్నా కట్టగలరా? టెక్నాలజీ వాళ్ళది, యుద్ధాలు వాళ్ళవి, రాజులు వాళ్ళు, అధికారులు వాళ్ళు. ఒక దినాన ఎప్పుడైతే ఈ శాపము పరిపక్వం అవుతూ వచ్చిందో కృప ఎక్కడికి వెళ్ళిందంటే ఆ యూదుల దగ్గర నుండి ఇటలీ ప్రాంతము, ఐరోపా ఖండము దేవుణ్ణి చేర్చుకుంది. ఆఫ్రికా వస్త్రహీనతలోకి వెళ్ళిపోయిందండి. ఆఫ్రికా ఏమైపోయింది? మీ అందరికి వస్త్రాలు ఉన్నాయన్న వాళ్ళ చేతులు ఎత్తండి చూద్దాం. ఆఫ్రికా వెళ్ళండి, ఇథియోపియా వెళ్ళండి, బట్టలు ఉండవు వాళ్ళకి. ప్రార్థనకు వచ్చినా కూడా అలాగే కూర్చుంటారు వస్త్రహీనులుగా వచ్చి. అయితే ఎప్పుడైతే వారికి సువార్త వచ్చిందో ఆమేన్, వారు వస్త్రాలు ధరించడానికి పరిగెత్తారంట. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించాలి. కాబట్టి పిల్లరా, వారికి వస్త్రాలు లేవు, కానీ ఈ నాగరికత వాళ్ళదే. అంటే జనరేషన్ ఏమైపోయిందంటే శాపము వచ్చేలోకి వారు వస్త్రహీనులు అయిపోయారు. ఇప్పుడు గాంధీ తాత ఎవరికైనా తెలుసా? మీకు తెలియకపోతే మీరు రూపాయి నోటు తీసి చూసుకోండి. ఆయన
ఆ చరిత్ర తెలియదు, రాబోయే తరానికి అసలు తెలియదు. గాంధీ తాతకి ఎన్ని డ్రెస్సులు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయమ్మా? 2 ఉన్నాయంట. విన్నారా? ఒక కండువా లాంటి, ఒక షాల్ లాంటిది వేసుకుంటాడు, పంచి మాత్రమే కట్టుకుంటాడు, షర్ట్ ఉండదు. ఆయన ఆఫ్రికాలో లా కోర్స్ చదువుతున్నప్పుడు, ఆమెన్, కాబట్టి ఆయన ఎప్పుడైతే ఈ ఐరోపా ఖండంలో ఆయన ఒక ట్రైన్ ఎక్కినప్పుడు, ఆమెన్, నా మాట దయచేసి వినాలా, ఆ రైలు ఎక్కినప్పుడు ఏం జరిగిందని అంటే, బ్లడీ ఇండియన్ అని చెప్పేసి రైల్లోంచి తోసేశారండి. నా మాట ఒకసారి అర్థం చేసుకోవాలి మీరు. ఇప్పుడు మీరు గమనించాలి, ఎప్పుడైతే ఆ వ్యక్తిని అక్కడి నుంచి తోసేశారో, అంతకుముందు భారతదేశంలో 3 రకాలైనటువంటి క్రమాలు ఉండేవి, సిస్టమ్ ఉండేది. అదేంటంటే ఉన్నత తరగతి, మధ్య తరగతి, దిగువ తరగతి. ఇక నేను వేరే చాప్టర్స్ చెప్తే అవి చాలా తరగతులు ఉంటాయి. తల, భుజాలు, ఆ తర్వాత ఉదరము, తొడలు, పాదాలు, ఇవన్నీ కూడా. నేను మొన్న ఒక మెసేజ్ చెప్పాను, మహోన్నతమైన కళాఖండం. దేవుడు తన పోలికలో సృష్టించాడు. టోటల్గా తలకాయకి ఒక జనరేషన్ పెట్టలేదు దేవుడు, షోల్డర్కి ఒక జనరేషన్ పెట్టలేదు దేవుడు, ఈ స్టమక్కి ఒక జనరేషన్ పెట్టలేదు దేవుడు, ఈ టైస్కి ఒకటి పెట్టలేదు, పాదాలకు ఒకటి పెట్టలేదు దేవుడు. ఆమెన్. ఏం చేశాడు? సంపూర్ణ మానవుని తయారు చేశాడు. ఎవరి పోలికన? దేవుని పోలిక. అయితే 3 వర్ణాలు ఉన్నాయి, రంగులు ఉన్నాయి, 3 జాతుల ప్రజలు. ప్రారంభంలో ఆదాము యొక్క జాతి, ఆదాము యొక్క ప్రజలు ఎలా ఉంటారో మనకు తెలియదు, కానీ నోవాహు వచ్చిన తర్వాత జాతులు మనకు కనబడుతున్నాయి. 3 ప్రత్యేక విభిన్న జాతులు మనకు కనబడుతున్నాయి. ఆ జాతుల ద్వారా భూమి వ్యాపించింది. కాబట్టి ప్రియులారా, మీరు దయచేసి భూమి మీద అంతటికీ కూడా ఈ 3 జాతులు వ్యాపించారు. అయితే కృప ఎక్కడొచ్చింది? అక్కడ ఉన్నటువంటి కల్దీల దేశంలో ఉన్నటువంటి అబ్రాము, రామసేసు, ఈ పేర్లన్నీ వింటున్నారా? అవన్నీ ఎక్కడి? కల్దీల దేశంలో ఉండే. ప్రియులారా, విగ్రహారాధన చరిత్ర చదివితే తెలుస్తుంది. ఎవడో చెప్తే మోటివేషన్ అయిపోయి ఏదో తెలుసుకొని పరిగెత్తకూడదు అక్కడ. దట్ జాగ్రఫికల్, లేకపోతే చారిత్రక ఆధారాలు తెలుసుకుంటే మనం కన్ఫ్యూజ్ అవ్వమండి. ఆమెన్. నా మాట విన్నారా? హల్లెలూయా. కాబట్టి ఈ చారిత్రక ఆధారం ప్రకారం ఈ కల్దీల దేశంలో మొట్టమొదటిగా దాన్ని ఏమంటారంటే ఇడాల్ట్, అంటే విగ్రహాలను, అంటే నమూనాలను తయారు చేసుకొని దేవునిగా ఆరాధించే దేశము ఆ కల్దీల దేశమేనండి. అబ్రహాం అనేటటువంటి వాడు నెంబర్ 1 విగ్రహారాధికుడు, మీకు తెలుసా? అంత మాత్రమే కాదు, ఆయన హిస్టరీ మనం చదివితే వాటిని తయారు చేసేది కూడా వాళ్ళ ఇంట్లోనే ఫ్యాక్టరీ. మీకు అర్థమైందా? అయితే దేవుడు అక్కడి నుండి అబ్రహాం అనే ఒక మనిషిని పిలిచి తన ప్రజలుగా, తన సొత్తుగా చేసుకున్నాడు. నీ ద్వారా నేను అనేక జనాంగాలను తయారు చేస్తానన్నాడు. ఆమెన్. కాబట్టి అబ్రహామునకు దేవుడు సంతానాన్ని ఇవ్వకముందే నీ సంతానము 440 సంవత్సరాలు మళ్ళీ ఆఫ్రికాలో ఉంటుందని చెప్పాడు, ఐగుప్తులో. ఆమెన్. ఆ ఈజిప్ట్లో దాస్యముగా ఉంటారని చెప్పాడు. అక్కడి నుంచి ఎక్కడ తీసుకొస్తానన్నాడు? పాలస్తీనా తీసుకొస్తా అన్నాడు. ఈ పాలస్తీనా వాళ్ళు ఎవరంటే యూదుల యొక్క సోదరుల యొక్క సంతానమే కదా. ఆమెన్ కదా. వాళ్ళు ఎవరు టోటల్గా తీసుకుంటే అంతా కూడా భూగోళం చుట్టే తిరుగుతుంది. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు నేను తీసుకునేది అది కాదు, ఒకే రకమైన విశ్వాసము కలిగినటువంటి సహవాసం. ఇప్పుడు దేవుడు తన సహవాసానికి ఒక మానవుణ్ణి ఎన్నుకున్నాడు. మొట్టమొదట తన స్వరూపాన్ని ఆదాముని చేశాడు. ఆదాము పడిపోయాడు, జనాంగాలు కూలిపోయాయి. ఆదికాండం 6వ అధ్యాయం వచ్చేటప్పటికి జలప్రళయం ద్వారా ఒక జనాంగాల యొక్క సమూహం అంతా కొట్టివేయబడిన తర్వాత మరల నోవాహు ద్వారా మరొక తరాన్ని తెచ్చిన తర్వాత నోవాహు వంశంలో షేము ద్వారా అబ్రహాముని దేవుడు రంగంలోకి తీసుకొచ్చాడు. నీతిగల ఒక మనిషి ఎలా ఉంటాడో ఒక నమూనాని దేవుడు తీసుకొచ్చాడు. ఒకే రకమైన విశ్వాసాన్ని వారికి తీసుకొచ్చాడు.
సున్నతి తీసుకొచ్చాడు. ఆమేన్. ప్రత్యేకమైనటువంటి దైవిక ఆరాధన యొక్క ప్రత్యక్షత దేవుడు అబ్రాహామునకు ఇచ్చాడు. పేరు మార్చాడు, అబ్రాహామును అబ్రహాముగా మార్చాడు. అక్కడ యెహోవా అనేటటువంటి ఆ యొక్క సర్వోన్నతమైన అక్షరాన్ని తనతో కలుపుకున్నాడు. అక్కడ అంటే ఏమని కలుపుకున్నాడు? ఇతడు నా కుమారుడు కనుక ఇతడిలో నా పేరు ఉంటుంది అని చెప్పాడండి. అంటే నా నామము పెట్టబడిన జనాంగము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అతడు నీ యందు ఏమన్నాడు? నీ యందు నా సంతానమును నేను వృద్ధిపరుస్తాను అన్నాడు. ఆమేన్. సకల జనములు నీ ద్వారా ఆశీర్వదించబడతాయంటే ఆ మహోన్నతుడైన శిల్పకారుడైన దేవుడు ఒక మానవునిలో నుండి ఆమె మరొక మానవునిగా రావటానికైనా రంగాన్ని సిద్ధపరచుకున్నాడు. హల్లెలూయా. యెహోవాయే యేసుక్రీస్తుగా ఈ భూమి మీదకి వచ్చి నడియాడాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు? యూదుల్లోనే పుట్టాడు. అక్కడ అనేక మంది ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు ఆయనే వచ్చేసాడండి సమీపంలో. మోషే అన్నాడు, నా వంటి ఒక ప్రవక్త పుడతాడు అని. మీకా అన్నాడు, యెషయా అన్నాడు, కన్యక గర్భవతి అయి కుమారునిగా అంటుందని. ఇదిగో యూదాలో రాజదండము ఉదయించునని చివరికి బిలాము కూడా ప్రవచించాడు. కాబట్టి అనేక మంది ప్రవక్తల యొక్క ప్రవచన నెరవేర్పులో యేసుక్రీస్తు రంగం మీదకి వచ్చాడు. ఆయన ఎక్కడికి వచ్చాడు? అబ్రహాముని ఏర్పాటు చేసుకొని తన స్వకీయ జనాంగమని ఎవరినైతే పిలిచాడో ఆ జనాంగము దగ్గరికి కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఎక్కడో ఉన్న తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఆయన ఆరాధించారు. ఎక్కడో అడవుల్లో మనుషులకు దూరంగా ఉన్నటువంటి ఆ గొర్రెల కాపరులు వచ్చి ఆయన ఆరాధించారు. అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, గొప్ప జ్ఞానులైన సమూహం ఆయన ఆరాధించలేదు. అతి సామాన్య ప్రజలు, ఎవరు పాపులన్నారో, ఎవరు ఆ పనికి మాలిన వారిని నెట్టివేయబడ్డారో అస్పృశ్యులైన వారు వచ్చి ఆయన ఆరాధించారు. అంటే దేవుడు వారికి తలుపు తీశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన జనుల మధ్యకి ఆయన వచ్చాడు, వారు ఆయన గుర్తించలేదు. వెంటనే ఆయన కృప ఎక్కడికి వెళ్ళిపోయిందని అంటే ఆయన మరణించిన తర్వాత పెంతెకోస్తు దినాన ఆయన పరిశుద్ధాత్మ కృమ్మరింపబడినప్పుడు వారి ద్వారా ప్రపంచానికి సువార్త కదిలినప్పుడు దేవుడు ఆసియాలో వాక్యం చెప్పొద్దు అన్నాడు. విన్నారా? యూదుల దగ్గర వాక్యాన్ని చెప్పొద్దు అన్నాడు. మాసిదోనియా వెళ్ళారు. మాసిదోనియా నుండి అక్కడి నుండి ఐరోపా ప్రాంతానికి వాక్యము వెడలిపోయింది. అంటే తర్వాత యూదుల తర్వాత కృప ఎవరి దగ్గరికి వచ్చిందని అంటే, ఆమెన్, నా మాట అర్థమవుతుందా మీకు? యూదుల తర్వాత కృప ఎవరి దగ్గరికి వచ్చిందంటే ఆ తెల్ల శ్వేత జాతీయుల మధ్యకు వచ్చింది. అందుకని మన ఇండియన్స్ ఏమన్నారు తెలుసా? తెల్లోళ్ళ దేవుడు అంట. మరి నల్లోడిని ఎవరు తయారు చేశాడు? యూదుడిని ఎవరు తయారు చేశాడు? ప్రియులారా, ఇదంతా కూడా ఉండాల్సిందే. ప్రతి కాలంలో ఉన్నట్టుగా ఆయా కాలాల్లో ఉన్నట్టుగా ఇవన్నీ ఉండాల్సిందే. ఆమెన్. కాబట్టి ఇప్పుడు దేవుడు ఆరాధించబడటానికి ఎవరిని ఎన్నుకున్నాడంటే ఆ శ్వేత జాతీయులు స్వీకరించారు. ఆ తర్వాత మళ్ళీ ఏమైపోయింది? అదంతా కలుషితం అయిపోయింది. దేవుడు ఏది చేర్చకూడదన్నాడో అది చేర్చబడింది. దేవుడు ఏదైతే వద్దన్నాడో అది ఎంటర్ అయిపోయింది. ఎప్పుడైతే అబద్ధము సత్యములోనికి కలగలుపు అయిపోయిందో, ఆమెన్, దేవుడు దాన్ని విడిచిపెట్టాడు మెల్లగా. మీకు విషయం తెలుసా? 7 సంఘకాలాలు కూడా, 7 సంఘకాలాల్లో ఉన్నవారు కూడా ఎవరెవరు ఉన్నారు తెలుసా? యూదులు. అంతేనా? విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారు కూడా నల్లోడా తెల్లోడా కదా? అంటే దేవుడు లాస్ట్ ప్రొఫెట్ కూడా, ఆ ప్రవక్తకు కూడా ఎవరిలోంచి తీసుకున్నాడు? వారిలోంచే తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఇప్పుడు యూదులకు సువార్త అందించాలి కాబట్టి ఆయన గాజా వెళ్ళాడు. గాజా నుంచి ఎక్కడికి వెళ్ళాలా? ఆయన ఈజిప్ట్ వెళ్ళాడు, క్షమించాలి, ఆఫ్రికా వెళ్ళాడు. అక్కడి నుంచి గాజా ద్వారా అక్కడికి వెళ్ళాలా. అక్కడికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు దేవుడు సెలవు ఇవ్వాల, నీ టైం ఇది కాదన్నాడు. ఇమ్మీడియట్లీ 1954లో
ఆయన అక్కడ రంగాన్ని తీసుకొచ్చి దేవుడు చేంజ్ చేసి ఎక్కడికి మార్చాడు? ఇండియాలో తూర్పు దిశలో ఆమేన్ ఉన్నటువంటి ముంబై పట్టణంలో మొట్టమొదటిసారిగా ప్రవక్తనలు దేవుడు లాంచ్ చేశాడు. తూర్పు దిశలో ప్రవక్తను లాంచ్ చేసిన ఆ దేవుడు పశ్చిమ దిశలో 12 మంది అపోస్తుల్లో ఒకడైన క్రీస్తు శకం 72లో తోమాను తీసుకొచ్చి చెన్నైలో పెట్టాడు. దిస్ ఈజ్ ద హిస్టారికల్ మిస్టరీ. ఇది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకనంటే దేవుని కృప ఇప్పుడు ఎటు తిరిగిందంటే ఇటు తిరిగింది. విన్నారా? మనకంటే ముందు ఎవరు స్వీకరించారు? ఈ ఆఫ్రికన్స్ స్వీకరించారు, ఇథియోపియా వాళ్ళు స్వీకరించారు. వాళ్ళు అరబ్బులో నుండి దేంట్లోకి వచ్చారు? క్రిస్టియానిటీని అంగీకరించారు. ఇంకా ఏ మూలం మిగిలిందంటే ఇండియా మూలాలే మిగిలిన్నాయి. ఆమేన్. ఇది మిగిలింది కాబట్టి కృప ఇక్కడికి వచ్చినప్పుడు దెయ్యము ఇక్కడ అటాక్ స్టార్ట్ చేసింది. అంటే అన్యజనుల యొక్క కాలములు ముగింపులో ఎక్కడైతే వధువు ఉంటుందో అది సంపూర్ణమవ్వాల వర్తమానం ద్వారా. ఆ సంపూర్ణత జరుగుతున్నప్పుడే వ్యతిరేకత ఆరంభమవుతుంది. కాబట్టి వ్యతిరేకత ఎక్కడ ఆరంభమైందో అక్కడ డెఫినెట్గా వధువు ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మనం విషయాల్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ విషయం ఏంటంటే వధువు అని అంటే నాట్ ఓన్లీ లేకపోతే కేవలం ఒక ఖండానికి చెందినది కాదు. వధువు అంటే ఒక ప్రాంతానికి చెందినది కాదు. వధువు అంటే దేవుని వాక్యములో ఐక్యత గలది. ఆమేన్. ఈరోజు ఒకే సహవాసము గల జనులము అని అంటే కేవలం ఇండియాలో ఒక టైపు, ఆంధ్రాలో ఒక టైపు, లేకపోతే ఆఫ్రికాలో ఒక టైపు, ఉత్తర అమెరికాలో ఒక టైపు, ఇలాగిన దేశములలో ఏ టైపు లేదు. అంతా కూడా ఎవరినైతే దేవుడు పంపించి పడిపోయిన బలిపీఠములను క్రమంలో పెట్టాడో ఆ ప్రవక్త ద్వారా మరలా దేవుడు ఏం చేశాడు? పడిపోయిన దాన్ని ఒక క్రమంలోకి తెచ్చాడు. ఆ రోజు వాళ్ళ ప్రభురాత్రి భోజనం అంటే కొందరు పగలకు మార్చేశారు. ప్రభురాత్రి భోజనం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బాప్తిజమం లేకుండానే చేశారు. ప్రభురాత్రి భోజనం అంటే వాళ్ళు ఇష్టానుసారంగా చేసిన ఆ విధానాన్ని యెషయా ముందే చెప్పాడు. ప్రవక్త ఏమన్నాడు తెలుసా? వాళ్ళ బల్లలన్నీ వాంతులతో కల్మషముతో నింపబడి ఉందని ముందే ప్రవచించినట్టుగా వాళ్ళు దీన్ని ఎలా చేశారంటే హేళనగా చేసేశారు, అవమానకరంగా చేసేశారు, తాగుబోతులు విందుగా చేసేశారు, ఆ లోక మర్యాద చొప్పున చేసేశారు. ఎప్పుడైతే ఈ రోమన్ క్యాథలిక్ మిషన్ వారు వచ్చారో దాన్ని ఒక వేడుకగా చేసేశారు, దాన్ని డబ్బుకు అమ్మేశారు. ఇదిగో ఆ పత్రాలను వాళ్ళు సేల్ చేసి దేవుని ఇంటిని వాళ్ళు వ్యాపారపు టిల్లుగా మార్చేశారండి. ప్రపంచంలో సకల దేశాలను తన చెప్పు చేతల్లో పెట్టుకునేటటువంటి గొప్ప అధికారం రోమ్కే ఉంది. అది మహాఘట సర్పం. మీరు గమనించారా? యెజబెలు. ఇప్పుడు చాలామంది భయపడేది ఏంటో తెలుసా? పలానా దేశంలో క్రిస్టియానిటీకి అసలు భయపడేది ఏంటంటే ఉన్నావు నీవు పాప పడగ నీడలో. ఏది పాప పడగ? ఆర్సీఎం నీళ్ళలో ఉన్నారు. వీళ్ళు ఏమంటున్నారు? నేను క్రైస్తవుల్ని, నాకేం పర్వాలేదు అన్నారు. అదే నిన్ను మింగుద్ది. ఈరోజు క్రైస్తవులకి దెబ్బ అన్యులు కాదండి, వాళ్ళ అమాయకులు. మీకు అర్థమైందా? అన్యులు ఎవరు? శత్రువులు కాదు, మిత్రుని వలె క్రైస్తవ్యం అని స్వీకరించి క్రైస్తవులంతా ఒకటే అని, క్రైస్తవ్యమంతా ఒకటే అని వాదించి వేదన చేసేటటువంటిదే ప్రాబ్లం. ఇప్పుడు మనం ఏమై ఉన్నాం? ఒకే రకమైన విశ్వాసము గల జనుల యొక్క సహవాసం. అయితే అందులో నుంచి ఈ గడియకు ఒక వర్తమానికుని దేవుడు పంపి మనల్ని ఏం చేశాడు? అందులో నుంచి మహా యెజబెలు, లేకపోతే ఏమని చెప్పాలా, ఆ మహాబబులోనులో నుండి, ఆ శాపములో నుండి దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు వాక్యాన్ని అమ్మారు, వాళ్ళు వాక్యాన్ని సంస్థగా మార్చారు,
వాళ్ళ వాక్యాన్ని వాళ్ళ ఇష్టానుసారంగా మార్చుకొని పెద్ద ప్రపంచ వ్యాపిత క్రైస్తవ వ్యాపారాన్ని ప్రారంభించారు. అందుకే చాలామంది సోషల్ మీడియా దుమ్ము లేస్తూ ఉంది. సోషల్ మీడియాలో వాళ్ళు పట్టుకున్న క్వశ్చన్ ఏంటంటే, క్రైస్తవులను హింస పెట్టిన వారు ఎవరు, యూదులను హింస పెట్టిన వారు ఎవరు? మీకు గమనించాలా, అంటే ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. నిజ క్రైస్తవులను హింస పెట్టి, అపోస్తులను హింస పెట్టింది ఎవరు? ఓకే. అలాగే యూదులను హింస పెట్టింది ఎవరు? యూదులను హింస పెట్టింది రోమీలే. నిజ క్రైస్తవుల్ని చంపింది కూడా క్రైస్తవులే. అంటే వాళ్ళు కూడా క్రైస్తవ్యం అనే పేరు పెట్టుకొని ఇందరు చంపారు కదా, మేము అన్యులమైన మేము ఎవరిని చంపలేదు కదా అని వాళ్ళు అంటారు. నిజమేనండి. చరిత్ర తెలియని క్రైస్తవులు అంటారు, రే క్రైస్తవులకి శ్రమ వచ్చింది. క్రైస్తవులకి ఈరోజు శ్రమ ఏంటి, ఎప్పుడో వచ్చింది. ఈరోజు అది కాదండి మనకు కావాల్సింది. ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే, మనము దేవుని చిత్తమును నెరవేర్చి కాలం అనే తెరకు ఆవలికి వెళ్ళాలని. ఆమేన్. కాబట్టి పిల్లరా, మీరు గమనించాలి, ఇక్కడ విషయం ఏంటంటే, ఈ లోకము మట్టుకే మనం విశ్వాసం ఉంచితే, కూర్చో కూర్చో, ఈ లోకము మట్టుకే మనం విశ్వాసం ఉంచితే ఆమేన్, మనం నష్టపోతామండి. కాబట్టి మన బోధ భూమి మీద ఎలా బ్రతకాలంటే బోల్డని కాలేజీలు ఉన్నాయి, భూమి మీద ఎలా బ్రతకాలంటే బోల్డని క్లాసెస్ ఉన్నాయి, మోటివేషనల్ స్పీకర్స్ చాలామంది ఉన్నారు. ఎలా సంపాదించాలి, దుడ్డు కాసు ఎలా ఇప్పుడు తమిళనాడులో చక్కగాని స్లోగన్ ఉందండి, కాసేదా కడవలి. విన్నారా? ఇప్పుడు వీళ్ళంటది, మా ఇంటి వానర్ అంటది, కాసుదా అంగదా దుడ్డు అంగదా రెస్ట్ ఇంగదా అంటది. అంటే ఈ ఇంట్లో వీళ్ళు రెస్ట్ తీసుకుంటారు, కాసు వాళ్ళు కడతారా అని అంటది. మీకు అర్థమైందా? కాబట్టి పిల్లరా, అక్కడ ఏంటంటే, నువ్వు ఎన్నైనా చెప్పమ్మా, ఎన్నదా ఉంగల్ సొల్లు, కాసుదా ఇంపార్టెంట్. మీకు అర్థమైందా? నువ్వు ఏదైనా మాట్లాడు, ఏది ఇంపార్టెంట్? డబ్బులే ఇంపార్టెంట్. విన్నారా? కాబట్టి పిల్లరా, ఇక్కడ కాసు, మీరు గమనిస్తే ఈరోజు ధనము దాని స్థానానికి చేరిపోయింది. అందుకని ఏమనుకుంటున్నారు మనుషులు, ఎంత డబ్బు సంపాదిస్తే ఆమేన్ చెప్పండి అంతకాలం బతుకుతాను అనుకుంటుంది ఈ పెద్ద ఆవిడ. అంతేనా? బతికిచ్చేది డబ్బా, బతికిచ్చేది హాస్పిటలా, బతికిచ్చేది దేవుడా? బ్రతికించిన ప్రభుకేమిత్తును, నా జీవితమును అర్పింతును, బలహీనుడనే నేమిత్తును, నా జీవితమును అర్పింతును. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం బ్రతికి ప్రభు కోసమే జీవించాలా. మరి దుడ్డు కాసు దేనికి? ఆమె కాసు దేనికి? రూపీ దేనికి? దీనార్ దేనికి? దుబాయ్ వెళ్ళింది దివ్య, అక్కడ ఏం దొరుకుతాయి? దీనార్లు దొరుకుతాయి. అటు వెళ్ళారనుకోండి ఫారిన్ కంట్రీస్కి, డాలర్స్ దొరుకుతాయి. ఏమ్మా, దీనార్కి మన రూపాయికి ఎంత తేడా అమ్మా? 2 రూపాయల కోసం దేశాలు వెళ్ళిపోతున్నారమ్మా. అయ్యో నాయనా యేసయ్యా, దేవుని స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. నేను ఇంక ఏ 13 రూపాయలో డాలర్ లాగా, ఏ 14 రూపాయలో, లేకపోతే ఆ యూకే లాగా 18 రూపాయలో ఇంత గ్యాప్ ఉంటుంది అనుకున్న. యూకే అయితే 74 రూపాయల గ్యాప్ ఉంటుంది. కాబట్టి పిల్లరా, ఓకే, గాడ్ బ్లెస్ యూ. కాబట్టి పిల్లరా, ఇక్కడ మన తెలుగులో ఒక మంచి సామెత ఉంది. ఆ సామెత ఏంటంటే, కోటి విద్యలు సాపిడియా. వినరా? కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలా, ఏ పని చేసినా ఎన్న సంబలం జీతం కోసమే. విన్నారా? కాబట్టి పిల్లలు మీరు దయచేసి గమనించాలి, ఏదైనా కూడా దానికోసమే. మీకు ఒక విషయం చెప్తాను చూడండి. నేను చెన్నైలో ఉన్నాను కాబట్టి ఇప్పుడు మెల్లిగా నాకేమవుతుంది, జ్వరం గిరం అనకండి, అవి అందరికీ వస్తాయి. మెల్లిగా తమిళ వస్తుంది. ఇప్పుడు దివ్య ఎక్కడికి వెళ్ళింది? కువైట్ వెళ్ళింది. ఏమవుతుంది? అరబీ వస్తుంది. అలాగే ఈ సహవాసం అంటే ఏమవుతుంది? ఈ సహవాసమే మిమ్మల్ని తాకుద్ది.
పరిశుద్ధాత్మ సహవాసం అంటే నువ్వు పరిశుద్ధాత్మ క్రిందికి వచ్చినప్పుడు ఆ సహవాస సంబంధులుగా మీరు మారుతారు. బైబిల్ ఏమంటుంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు. బయటికి వెళ్తే మీకు ఎవరుంటారో? అపహాసకులు ఉంటారు. బయటికి వెళ్తే లోకం గురించి చెప్తారు. ఎక్కడికి వెళ్ళినా, ఇందాక ఆటోలో వస్తుండే ఆయన చక్కగా చెప్తున్నాడు, ఆటోలో వద్దండే, ఆంధ్రాలో, కర్ణాటకలో, ఎక్కడది, తెలంగాణలో, తమిళనాడులో కూడా ఫ్రీ బస్ ఆయన తెలియదు. ఆయన తెలియక మద్రాసు అయితే పర్లేదండి అన్నాడు. మొత్తం ప్రపంచం అంతా ఫ్రీ అయిపోద్దండి. ఏం కావాలో తెలుసా? వాళ్ళ కుడి చేతి మీద అయిననో ముద్రుంటే చాలు. మా డేవిడ్ అనుకుంటాడు, అరే ముద్రుంటే అలా ముద్ద ఎలాగ వస్తుంది? మీకు అవసరం తెలుసు, మీరు అర్థం చేసుకోవాలా ఎలా వస్తుంది. ఆలోచన చేశారు ఎప్పుడన్నా? వాళ్ళ ఇప్పుడు క్రయ విక్రయాలు చేయాలంటే అది కావాలన్నాడు. మరి పని చేయకుండా ఇది చూపిస్తే ఎలా వస్తుంది? ఫ్రీ 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 ఫ్రీ. ఎక్కడి నుంచి అంటే సాతాను, ఇదిగో ఈ వృక్ష ఫలములు తింటే ఫ్రీ. చీర కొంటే జాకెట్, జాకెట్ కొంటే చీర. విన్నారా? రేషన్ కార్డు ఉంటే ఉచిత ఆరోగ్యశ్రీ ఫ్రీ. రేషన్ కార్డు ఉంటే బియ్యం ఫ్రీ. రేషన్ కార్డు ఉంటే ఇల్లు ఫ్రీ. రేషన్ కార్డు ఉంటే సత్యాక సమాధి పెట్టి ఫ్రీ. సత్యాక అన్ని ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఎవ్రీథింగ్ ఫ్రీ. ఎవ్రీథింగ్ ఫ్రీ బికమ్స్ టు ఎక్కడి నుంచి వస్తుందా? ఎవ్రీథింగ్ ఫ్రీ సాతాను గారి దగ్గర నుంచి వస్తుంది. మీరు గమనించారా? అప్పుడు డేవిడ్కి వచ్చిన డౌట్ ఏంటంటే, స్టోరీలు రాయమన్నారు కదా మీ బాస్, నేను చెప్తున్నాను. డేవిడ్కి వచ్చిన డౌట్ ఏంటంటే, అందరూ ఖాళీగా కూర్చుంటే ఎవరు పని చేస్తారు? రోబోటిక్ టెక్నాలజీ. పంటలు పండించేది రోబో, వ్యవసాయాలు చేసేది రోబో, బిల్డింగ్ల మీద ఆహారం పండించేది రోబో, కాలువలు తవ్వేది రోబో, డ్యాములు కట్టేది రోబో, కూల్ చేసేది కూడా రోబో. ఆమేన్. ఇంకెవడు పని చేయడానికి వీలు లేదు అక్కడ. ఎంత? 3 నాళ్ళ ముచ్చట కొరకు. అది ఎంతండి? 3.5 సంవత్సరాల సింగినాదం జీలకర్ర కోసం శాశ్వతమైన రాజ్యాన్ని మానవుడు పోగొట్టుకోవటానికి ఉరుకులు పరుగులు. ఆమేన్ ఆమేన్. ఇక్కడ ఈ విశ్వాసం అలాది కాదు. నా శరీరమును తిని నా రక్తము త్రాగితే ఇటర్నల్ లైఫ్, నీ ఒరిజినల్ జీవితంలోకి వెళ్ళిపోతావు. నా మాట అర్థమవుతుందా? రాత్రి ముగిచ్చేస్తాను. అర్థమవుతుందా లేదా? కాబట్టి ఇది ఎన్నాళ్ళు ముచ్చట? మన జీవితంలో నేను చూడని యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధం, నేను ఎరిగిన యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధం. అయ్యా మీరు ఎలా ఎరిగారు? మీరు పుట్టింది 72లో అయితే 45లో కదా రెండవ ప్రపంచ యుద్ధం అంటే. అక్కడే ఉంది. నేను మా నాన్న కడుపులో ఉన్నాను అప్పుడు. అంటే అర్థమేంటి తెలుసు? మా నాన్న రెండవ ప్రపంచ యుద్ధంలోకి వెళ్ళాడు. ఏ యుద్ధంలోకి వెళ్ళాడు? నేను అంటాను, నాన్న నీకు యుద్ధానికి అవకాశం వచ్చిందా? యుద్ధానికి అవకాశం, ట్రైనింగ్ అయిపోయిందిరా, అన్నీ అయిపోయినాయి. కరెక్ట్గా మమ్మల్ని తీసుకెళ్ళి ఒక షిప్ ఎక్కిచ్చారు. మేము రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొనేటప్పటికి యుద్ధం అయిపోయిందంట. మా నాన్న ఎంత గొప్పవాడు చూసారా? చూసారా? కరెక్ట్గా ఆయన యుద్ధానికి వెళ్ళి తుప్పు పట్టిన గన్నంతా కూడా రాపడు. అంటే ఇదంటే ఏ గన్లు అయ్యి? చెక్క గన్లు ఉంటాయంట, దాంట్లో 6 ఎన్నో ఉంటాయంట. చెప్తాడు, మళ్ళీ చెప్తాడు. అవన్నీ గొట్టలు అలా వేసి కూర్చి అన్నీ రెడీ చేసుకొని ఇలా పెట్టి లాగి ఇలా వేసి ధనామని పేల్చే లోపల పేలకుండానే ఆగిపోయిందంట. ఏమైపోయింది? 1945లో ఏమొచ్చేసిందంట? రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిందంట. వీఆర్ వెయిటింగ్. దేనికోసం ఎదురు చూస్తున్నాం ఇప్పుడు? పుతిన్ నొక్కేస్తానంటాడు, ఇంకొకటి నొక్కేస్తానంటాడు, వాడు నొక్కేస్తానంటాడు. ఏంటది? వేసేస్తాను అణుబాంబులు అంటాడు. దేని మీద? అణుబాంబులు అయితే మనుషుడు ఉంటాడా? మానవుడు ఉంటాడా? ఫస్ట్ చిన్న చిన్న ఆయుధాలతో మొదటి ప్రపంచ యుద్ధం, తర్వాత హిరోషిమా నాగసాకి మీద మొట్టమొదటి అణుబాంబు ట్రైల్ ఎక్కడ పడింది? రెండో ప్రపంచ యుద్ధంలో. ఇప్పుడు అణుబాంబులకు ప్రవక్త అంటాడు, ఇక మిగిలేది అణుబాంబులకు మేత అన్నాడండి. దేనికి? ఇప్పుడు వధువు అంటే ఏంటో తెలుసా? దేనికి దొరకకుండా వెళ్ళిపోయేది. కాబట్టి ప్రపంచం నన్ను గుర్తించట్లేదు. దేవుడు బాబు నాయనా నీకే ఎందుకు నన్ను గుర్తించట్లేదంటే, వధువు భూమి మీద ఉండేటంత వరకు అది రాదు. వధువు వెళ్ళిపోయిన తర్వాత మిగిలేదు అదే. ఇప్పుడు ఒకే రకమైన విశ్వాసులైన మీ కొరకే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. నా కొరకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. మన కొరకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకంటే ఆఖరి వ్యక్తికి స్వార్థ వెళ్ళేదాకా దేవుడు ఆలస్యం చేస్తున్నాడు.
ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మీరు తన్నుకున్నారనుకో, ఇక్కడ కులాలు పెట్టారనుకో, ఇక్కడ మతాలు పెట్టారనుకో, ఇక్కడ జాతులు పెట్టారనుకో, ఇక్కడ భాషలు పెట్టారనుకో, ఇక్కడ డివిజన్స్ పెట్టారనుకో, పరలోకంలో ఈ సహవాసం ఉండదు. అంటే మీరు కూడి వచ్చినప్పుడు ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేయాల. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తామా, నేరాలు మోపుతామా? ఇప్పుడు మీరిద్దరు తోడుకోవాలేనమ్మా, ఎవరు పెద్ద ఎవరు చిన్న? అక్క పెద్ద. నువ్వు రెండా మూడా? రెండు. ఓకే. ఇప్పుడు తోడుకోడళ్ళు అంటే 2 కోడి పుంజులు కనబడతాయి ఎవరికైనా, అవునా కదా? అత్త కోడళ్ళు అంటే 2 పొట్టేలు కనబడతాయి. మీకు అర్థమైందా? ఇక్కడ ఒకే రకమైన సహవాసం అంటే ఏంటి? ఆయన శరీరములోను ఆయన రక్తములోను పాలు పుచ్చుకుంటే ఆయన లక్షణాలు ఇక్కడ రావాలా? ఏ లక్షణాలు రావాలా? ఇప్పుడు ఒకరి నిమిత్తం, ఇప్పుడు మీ అక్కలోనే నీకు తేడా కనబడింది దానికి, ఏదైనా ప్రాబ్లం ఉందనుకో, అప్పుడు నువ్వేం చేయాలా? ప్రభువా నన్ను మార్చినట్టుగా మా అక్కను మార్చాలనేదే ఆ సహవాస లక్షణం. మనం ఏమంటాం? ప్రభువా నా తోడుకోవాళ్ళు ఎప్పుడు పోతుందో అప్పుడు నేను రక్షణలోకి వస్తానంటే అది తప్పండి, అది. ఆమె కాబట్టి యుద్ధములు పోరాటాలు దేని వల్ల జరుగుతున్నాయి? ఈ సహవాసములో లేకపోవటం వల్ల జరుగుతున్నాయి. మనం క్రీస్తు యేసు ఆయన ఒక బండలోనిది మనం త్రాగుతున్నాం. ఆమె నా మాట విన్నారా? ఒకే రొట్టెలోనిది మీరు తింటున్నారు. అప్పుడు ఒకే మనస్సు కలిగి ఉండాలి కదా. వేరు మనస్సు ఉంటే మీరు ఒక సహవాసంలోకి రాలేదు. వేరుగా ఉండి ఇక్కడ భోజనం చేస్తే మీకు యూనిటీ ఉండదు. ప్రపంచవ్యాపితమైన వధువుకు ఒక యూనిటీ ఉంటుంది. నేను తమిళనాడు వెళ్ళాను అనుకో, ఒక సోదరుడు నాతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, బ్రదర్ ఇక్కడ వాళ్ళు అక్కడ ప్రాంతమేనండి, అది ఎక్కడంటే పుదుచ్చేరి అనుకుంటా, ఆ ప్రక్కన వేరే ఊరు ఉంది, వేరే రాష్ట్రం, అక్కడ వేరే జిల్లా. ప్రియులారా మీరు గమనిస్తే ఆ ప్రాంతంలో వాళ్ళు వచ్చి ఈ ప్రాంతంలో ఆటోలు వేస్తూ ఉంటే మన వర్తమాన ఒక సేవకుడు ఏమన్నాడు తెలుసా? వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఆటోలు వేస్తున్నారు బ్రదరు అన్నాడు. మరి నన్నేమనుకుంటాడు ఈయన అని నేను కూడా అనుకున్నానండి, నిజంగా చెప్తున్నా. ఆయన ఒరిజినల్ తమిళోళ్ళే, నేను తెలుగునే. కాబట్టి మీరు గమనించారా? ఒకే రకమైన సహవాసంలో ఉన్నాం. భాషా భేదాలు ఎవరి దగ్గరైనా ఉన్నాయా అని నేను చూస్తా. ప్రాంతీయ భేదాలు ఎక్కడైనా ఉన్నాయా అని నేను చూస్తా. లేకపోతే విభజన ఎక్కడైనా ఉందా నేను చూస్తా. కొన్ని రోజులు చెన్నైలో ఉంటా, కొన్ని రోజులు కేరళ వెళ్తా, కొన్ని రోజులు మహారాష్ట్ర వెళ్తా, కొన్ని రోజులు కర్ణాటక వెళ్తా. అయితే అక్కడ అందరూ కూడా నా సహవాసంలో ఉన్న వారిని కలుసుకుంటా. ఒకే విశ్వాసము గుండా రక్షణ పొంది ఒకే విశ్వాసములో పాలు పొందుచున్న వారిని నేను కలుసుకున్నప్పుడు, ఓహో పరలోకం కూడా ఇలాగే ఉంటుందేమో, దేవుని రాజ్యం కూడా ఇలాగే ఉంటుందేమో. మీరేమనుకోవద్దు, నన్ను ఎరిగిన నా బంధువుల కంటే నన్ను ఎరగని నా స్నేహితులైన వాక్య సంబంధికులు ఎక్కువగా చూస్తారండి నన్ను. విన్నారా? కాబట్టి నేను రైలు ఎక్కితే స్టేషన్ దాకా వచ్చి ఎక్కిస్తారు, నేను రైలు దిగితే అక్కడి నుంచి మోసుకొని సభ దాకా తెస్తా ఉంటారండి. నా దగ్గర బ్యాగులు ఏమైనా ఉంటే ఇంకా ఎత్తుక్కుంటూ ఉంటారు. బ్యాగులు పక్కనోడి తెచ్చేస్తాడేమని భయం నాకు రైలు దిగ్గానే. ఎందుకంటే ఒకడు ఖాళీగా ఉంటాడు, ఖాళీగా ఉండి ఇలా చూస్తూ ఉంటాడు, బ్యాగ్ అది మంది కాదు, వేండా ఇది మంది కాదు, ఇది నా బ్యాగ్ కాదు అని వాళ్ళకి నచ్చజెప్పి కాదులే పదండి నన్ను తీసుకెళ్తాం. పిల్లరా, ఏంటా ప్రేమ, ఏంటా ఐక్యత, ఏంటా యూనిటీ? నేను అన్ని ప్రాంతాలు తిరుగుతున్నా, ఇప్పుడు రాష్ట్రాల మధ్య ఉన్నా, ఎప్పుడో ఒకప్పుడు దేశాల మధ్య కూడా చూడాలని నాకు ఆశ ఉంది. అంటే ఒకే రకమైన విశ్వాసం గల ప్రజలలో యూనిటీ ఉందా, వ్యత్యాసాలు ఉన్నాయా? ఇప్పుడు నేనేం చూసాను తెలుసా? 1/3 3 వంతులు వ్యత్యాసాలు ఉన్నాయి. 1 వంతు ప్రజే కనబడుతుంది. ఆ 1 వంతే వధువు అని నేను అనుకుంటున్నానండి. వధువైతే వధువుని ప్రేమిస్తుంది, వధువైతే వాక్యాన్ని అంగీకరిస్తుంది, వధువైతే వ్యత్యాసాలు చూపదు. ఆమెన్. కాబట్టి పిల్లరా, మనము ప్రేమను కలిగి ఉండాలి, సంతోషం కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, దీర్ఘశాంతం కలిగి ఉండాలి, దయాలుత్వం కలిగి ఉండాలి, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం ఇవన్నీ మనలో ఉండాలి. అదే దేవుని గుణలక్షణాలండి. ఆయన శరీరము, ఆయన రక్తము, ఆయన శరీరం అంటే
ఆ నలగగొట్టబడిన కోషేరు రొట్టె. అంటే ఎలా నలగొట్టబడింది? నిశ్చయముగా ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. నిశ్చయముగా ఆయనను నలగొట్టడానికి ఆయనకు ఇష్టమైంది. ఎందుకనంటే ఆయన నలగొట్టబట్టే మనకి జీవం వచ్చింది. గుడగుడ ద్రాక్షారసం తాగుతారు, ఎప్పుడైనా ఆలోచించారా? దాని మీద ఒక పద్యం పాడవచ్చు చక్కగా కదా, పాడటం కుదరదా? అయ్యో ఎక్కడ మొలిసావే ద్రాక్ష, ఎక్కడ పండావే ద్రాక్ష, ఎక్కడ పిండబడ్డావే ద్రాక్ష, ఎక్కడ నలగొట్టబడ్డావు ద్రాక్ష, ఎక్కడ నా కొరకు రసమయ్యావే ద్రాక్ష అని అంటే ఆ ద్రాక్షను మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే ఈ రక్షణ ఎక్కడి నుండి వచ్చిందని అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు యొద్ద నుండి వచ్చింది. అలాగే ఆ గోధుమ గింజలు, అనేకమైన గింజలను ఒక చోట కోసి కూర్చి దాన్ని పిండిగా చేసి దంచి కాల్చి ఒక రొట్టెగా మీకు ఎలాగైతే ఇవ్వబడిందో, అనేకులమైన మన కోసం ఆయన నలగొట్టబడ్డాడు. ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు మనలను. మనం ఒకే రక్త సంబంధులమో. అది ఏ రక్తం అని అంటే, ఆది యందు వాక్యం ఉండెనో, వాక్యము దేవుని యొద్ద ఉండెనో, వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి ఆ యూనిటీ మనలో రానంత వరకు ప్రభు రాకడను అపేక్షించలేము. ఈరోజు అక్కడ ఎఫెసీ కాలం నుండి లౌదికీయ కాలం వరకు అనేక ఉజ్జీవాలు వచ్చాయి. ఎన్ని టైం లేదు చెప్తాను. మొదట నీతీకరణ వచ్చింది. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించనని మార్టిన్ లూథర్ ఆ రోమన్ కేథలిక్ వారిని ఎదిరించి సత్యాన్ని బయటకు తీసుకొచ్చాడు. వెస్లీ కాలంలో ఏమొచ్చింది అని అంటే మరొక ఉద్యమం వచ్చింది. అక్కడే పెంతెకోస్తు కూడా అందులో నుండి బయలుదేరిందండి. ఫైనల్గా పెంతెకోస్తు కాలంలో ప్రవక్తతో దేవుడు ఏమని చెప్పాడంటే, నువ్వు ఏదైనా పోరాడవలసి ఉన్నట్లయితే ఆ కాలపు పెంతెకోస్తు పైనే అన్నాడండి. పెంతెకోస్తు పైన అంటే పెంతెకోస్తు వర్షం మీద కాదు, పెంతెకోస్తు ఆ రోజు రంగం మీద ఉన్నది. కాబట్టి అక్కడ ఉన్న ఆ లోపమును ఖండించడానికి దేవుడు ప్రవక్తను తీసుకొచ్చి అందులో నుండి వధువును బయటికి తీసుకొచ్చాడు. ఈరోజు వధువులో కూడా ఏమొచ్చినాయి? ప్రవక్త ఒక ప్రసంగం చేయాలనుకున్నాడు. అదేంటో తెలుసా? బండ మీద సర్పము దోడ. బండ మీద సర్పము జాడ అంటే, బండ అంటే ప్రత్యక్షత, ప్రత్యక్షత మీద రహస్యంగా జొరబడిన సర్పం. అలాగే గూటి పక్షులు అనేది బోధించాలనుకున్నాడు. ఏ గూటి పక్షి ఆ గూటికి చేరుతుంది అని. ఇవన్నీ ఆయన చెప్పాలనుకున్నాడు, కానీ రంగం మీద నుంచి దేవుడు పిలిచేశాడు. అయితే అవన్నీ ఎవరు చెప్పాలో తెలుసా? వధువు చెప్పాలి. ఈరోజు ఒకవేళ వధువు పరిశుద్ధాత్మతో నింపబడేదని చెప్పారనుకో, మేము మోషే శిష్యులం. ఏ శిష్యులం? మోషే శిష్యులం. మేము ప్రవక్త చెప్పిందే చెప్పాలి. మరి ఇవన్నీ ఎవరు చెప్పాలా? వధువుకు ఒక సమయం ఇచ్చాడు దేవుడు. ఈ 5 రకాల పరిచర్యలో ఉన్న నీ కోసం, నా కోసం కాలం మినహాయించబడింది. మినహాయించబడిన దానిలో నువ్వు అడగచ్చు ధైర్యంగా దేవుణ్ణి, ప్రభా నాకు ఆ ప్రత్యక్షత ఇమ్మని అడగొచ్చు. వధువు ప్రత్యక్షత గలది. ఇంకో తెలుసా? సంఘ కాలాల్లో ముడత, మచ్చ, డాగు, కలంకం ఉంది, కానీ వధువులో ముడత లేదు, మచ్చ లేదు, డాగు లేదు, కలంకం లేదు. ఎందుకంటే ఏ గొర్రెనో బలిగా ఇస్తారో తెలుసా? మచ్చలేని గొర్రెను ఇస్తారండి. స్వచ్ఛమైనటువంటిది ఆయన, పరిశుద్ధుడు. ఆయన ఒకటే మాట అన్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి. కాబట్టి ఒకే ప్రేమ, ఒకే మనస్సు, ఒకే ఆత్మతో మనం పని చేయాలి. హల్లెలూయా. కానీ ఎన్ని చీలికలో, ఎన్ని విభేదాలో. ఒక ఆయన అంటాడు వర్తమానంలో, నాకు అవకాశం ఉంటే, ఇప్పుడు చూడండి, కొడకల్లారా అన్నాడని ఒక వ్యక్తిని జైల్లో పెట్టారే బాబు. ఇది వర్తమానంలో కూడా కొడకల్లారని తిడుతున్నారు. వాళ్ళ మీద కూడా చట్టం ఏదైనా, మనం ఏదైనా ప్రవేశపెడితే బాగుంటుందేమో. విన్నారా? అంటే మన చట్టం ఇక్కడ లేదు, పరలోకంలో ఉంది. దేవుని స్తోత్రం. దేవుని యొక్క సింహాసనము దగ్గర ఎప్పుడైతే గొర్రెపిల్ల ఆ సింహాసనం మీద నుంచి లేస్తాడో అక్కడ తీర్పు ప్రవేశిస్తుంది సింహం. కాబట్టి పిల్లరా, మన తీర్పులన్నీ కూడా పోస్ట్పోన్ చేయబడ్డాయి అక్కడికి. ఇక్కడ చిన్న చిన్న భూలోకంలో జరిగేవన్నీ కూడా నాకు తెలుసు. మీకు ఎలా తెలుసు అంటారా? లేఖనం చెప్పిందిగా, బైబిల్ చెప్పిందిగా. బైబిల్ని పరిశోధిస్తాను, వర్తమానాన్ని పరిశోధిస్తాను, ముద్రలను పరిశోధిస్తాం. ఈరోజు వధువు చేయాల్సిన పని ఏంటో తెలుసా? లేఖనముల పరిశోధన. లేఖనాలు ఆ విధంగా ఉన్నాయో లేదో పరిశోధించుకొని
దానికోసం సిద్ధపడాలి. హల్లెలూయా. అట్టి కృప, అట్టి సమృద్ధి, అట్టి దీవెన ఈ చిన్న సహవాసానికి దేవుడు దయచేయును గాక. హల్లెలూయా. ఇంతవరకు ఎన్నో విషయాలు నానైతే బోధించారు. మీకు కొన్ని విషయాలు ఇవన్నీ మనం ఈ మధ్యన మాట్లాడుకుంటూ వచ్చాం. అంటే ఆఖరి దినాల గురించి ఇంకా చాలా తక్కువ చెప్పారు, కానీ చాలా విషయాలు అయితే ఉంటాయి, ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి. అలాగే ఈరోజు ప్రభురాత్రి తీసుకునే వాళ్ళు ఉండండి, మిగతా వాళ్ళు ప్రార్థన అయ్యాక బయట వేచి ఉండండి. ఒక చిన్న పల్లవి పాడుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించి నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించి నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడేదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడేదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా.
నీ ఉండగా ఎదురొచ్చు వాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగేదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగేదనయ్యా. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా, జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు స్తోత్రం నాయన. ఇదిగో ప్రభు ఇంతవరకు నాయన ఎన్నో గొప్ప విషయాలు ప్రభువుని మాట్లాడి ఉన్నావు నాయన. నిజమే ప్రభు, ఇదిగో నాయన 1% మాత్రమే వదిలి ఉంటుంది నాయన. చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు ప్రభు. ఎందుకంటే నాయన ఇదిగో సత్యాన్ని అంగీకరించి వారు కొందరే ప్రభు, సత్యం పక్కన నిలబడి వారు కొందరే నాయన. ఇదిగో నాయన నీ పక్షమును మేము నిలబడి ఉన్నాం ప్రభు, నీకు స్తోత్రము నాయన. ఇదిగో ప్రభు నాయన మా మధ్యలో నీవు ఉన్నందుకే నీకు వందనాలు ప్రభు. ఇదిగో నాయన నీ నామాన్ని ఎరిగి ఉన్నందుకే నాయన. ఇదిగో ప్రభు పాత్రలము కాదు కానీ నాయన, ఇదిగో నాయన నీ ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని ఎన్నుకున్నందుకే నీకు వందనాలు ప్రభు. ఇదిగో నాయన ఇక్కడ నిలబడడానికి మేము యోగ్యులము కాదు నాయన. ఇదిగో ప్రభు నీ కృప చూపినందుకే నీకు వందనాలు ప్రభు. ఇదిగో నాయన నాయన అనాది సంకల్పంలోనే ప్రభు, ఇదిగో నాయన నువ్వు మమ్మల్ని నాయన ఎన్నుకొని ఉన్నావనుకు నాయన, నాయన ఎన్నుకున్నందుకు ప్రభు. ఇదిగో ప్రభు నీ కృతజ్ఞతలు చెల్లించున్నాము నాయన, నీకు స్తోత్రము తండ్రి. ఇదిగో ప్రభు సమయము నాయన, ఇదిగో నాయన నీకు స్తోత్రము తండ్రి. ఇదిగో ఆఖరి దినాల్లో మేము ఉన్నాం ప్రభు. ఇదిగో నేను అపాయకరమైన కాలంలో మేము ఉన్నాము నాయన. ఇదిగో ప్రభు నాయన సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృప మాకు దయచేయండి ప్రభు, నీకు స్తోత్రం నాయన. నిజమే ప్రభు నాయన ప్రతి ఒక్కరు నాయన ఇదిగో ప్రభు ఈజీ మనీకి నాయన అలవాటు పడిపోతున్నారు ప్రభు. నేను ప్రతి ఒక్కరు నేను సోమరుల వల్ల తయారవుతున్నారు ప్రభు. ప్రతి ఒక్కరు నాయన ఎలాగ డబ్బు సమకూర్చుకుందామో లేకపోతే ఎలాగ డబ్బు సంపాదిద్దామని నాయన నేను రకరకాల నాయన పనుల్లో ఉన్నారు ప్రభు. నిజమే నాయన నేను ఆ టైంలో ప్రభు నాయన నీకు స్తోత్రము తండ్రి. ఇదిగో ప్రభు నేను వెనకాల ఉన్న నాయన సాధారణ సంస్థలన్నీ కూడా ప్రభు ఈ ఉచితాన్ని ముందుకు తీసుకొని వస్తాయి నాయన. ఇదిగో ప్రభు మీరు కేవలం ఓటు వేస్తే చాలు, లేకపోతే మీరు కేవలం ఈ ముద్ర వేయించుకుంటే
చాలని నాయన. ఇదిగో ప్రభా సాతాను నాయన మమ్మల్ని భ్రమపరిచిన నాయన. ఇదిగో ప్రభా ఆ కాలానికి ఆ టయానికి మేము ఉండకుండా ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా. ఇప్పటికైనా చాలా కాలం నాయన వెళ్ళిపోయింది ప్రభా. ఇప్పటికైనా చాలా నాయన ఇదిగో ప్రభా రకరకాలుగా నాయన తయారైపోయింది ప్రభా. ఇప్పటికైనా నాయన ఇదిగో నాయన ఎన్నో వింతలు నాయన ఎన్నో రకాలు మేము చూస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రం నాయన. ఇదిగో ప్రభా నాయన ఇదిగో రాకడ దినాలు నాయన దగ్గరలో ఉన్నాయని నేను మేము నమ్ముచున్నాం ప్రభా. ఎందుకంటే నాయన జరగవలసిన అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి ప్రభా. ఇక జరగవలసింది నాయన కేవలం నాయన నీ వధువు యొక్క పరిచర్య ప్రభా. నేను ఇది మాత్రమే మిగిలి ఉన్నది ప్రభా. నాయన నాయన ఇదిగో నాయన కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో నాయన ఇదిగో నాయన బండ మీద సర్పం జాడ నాయన ఇదిగో ప్రభా గూటి పక్షులు నాయన ఇదిగో నాయన జరగవలసిన కార్యం నువ్వు మాత్రమే ఉన్నాయి నాయన. ఇదిగో ప్రభా నువ్వు మాకు ఇచ్చిన ప్రణాళిక మాత్రమే మిగిలి ఉన్నది నాయన. నువ్వు మాకు ఇచ్చిన వాగ్దానములు మాత్రమే మిగిలి ఉన్నాయి ప్రభా. ఇదిగో నాయన మమ్మల్ని నాయన ఇదిగో ప్రభా నువ్వు మాకు ఇచ్చిన ప్రతి మాట కూడా నాయన నెరవేర్చవలసిన నాయన నెరవేరవలసిన గడిలోనికి మేము వచ్చుచున్నాము నాయన. నీకు స్తోత్రము తండ్రి. ఇదిగో ప్రభా నాయన ఇదిగో నాయన నువ్వు మాట ఇచ్చి ఉన్నావు ప్రభా. ఇక్కడే కాదు దేశ విదేశాల్లో మేము ఆడుకుంటానన్నావు ప్రభా. నీకు స్తోత్రము నాయన. ఇదిగో ప్రభా భూదిగంతముల వరకు ఇదిగో నాకు సాక్షులై ఉందిరని నాయన ఇదిగో ప్రభా నువ్వు వాగ్దానం చేసి ఉన్నావు నాయన. కేవలం అది మాత్రం మిగిలి ఉన్నది ప్రభా. ఇదిగో నాయన దాని కొరకు నాయన మేము నిలబడడానికి సహాయం దయచేయండి ప్రభా. ఇదిగో నాయన నిలబడడానికి తలంచువాడు పడిపోకుండా జాగ్రత్త పడమని నాయన వాక్యం చెప్పుచున్నది నాయన. ఆ రీతిగా మేము నిలబడడానికి సహాయం దయచేయండి ప్రభా. ఇదిగో నేను ఎక్కడ పడిపోకుండా నాయన ఎక్కడ ధనాపేక్ష మాకు దగ్గరికి రాకుండా నాయన ఎక్కడ ఎలాంటివి కూడా నాయన మమ్మల్ని పడవేయకుండా నాయన ఇదిగో నేను కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. ఇక్కడికి వచ్చి నాయన విన్న ప్రతి ఒక్కరు దీవించిన నాయన. ఇదిగో ప్రభా ఇక్కడికి వచ్చి వెళ్తున్నారంటే ప్రభా ఇదిగో నేను ఎంతో కొంత నాయన నీ వాక్యాన్ని నేను తీసుకొని వెళ్ళాలి నాయన. నీ వెలుగును మోసుకొని వెళ్ళాలి ప్రభా. నేను వారు ఏ అవసరంలో వచ్చారో నాయన ప్రతి అవసరం తీర్చబడాలి నాయన. ప్రతి అక్కర తీర్చబడాలి నాయన. ఒకవేళ నాయన వారు ఏదైనా నాయన సమస్యలో వచ్చిన సమస్య తొలగిపోవాలి నాయన. ఒకవేళ నాయన ఆరోగ్యం కోసం వచ్చి ఉంటుంటే నాయన నాయన ఆరోగ్యం నాయన వారు పొందుకోవాలి నాయన. స్వస్థత వారు పొందుకోవాలి నాయన. నీకు స్తోత్రము తండ్రి. ఆర్థిక ఇబ్బందులు అయితే నాయన అవి తీర్చబడాలి ప్రభా. ఎందుకంటే నాయన ఇక్కడికి వచ్చి వెళ్ళేవారు నాయన ఇదిగో ప్రభా శరీర సంబంధమైన ఆశీర్వాదాలతో పాటు నాయన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కూడా పొందుకొని వెళ్ళాలి నాయన. వాక్యం కూడా వారు పట్టుకోవాలి నాయన. నీకు స్తోత్రము తండ్రి. కేవలం నాయన ఈ ఆశీర్వాదాలు తీసుకొని వెళ్తే సరిపోదు నాయన. ఈ ఆశీర్వాదాలు నాయన కారకుడైన నిన్ను కూడా తీసుకొని వెళ్తే ప్రభా ఇదిగో నాయన నిత్యము నాయన ఇదిగో ప్రభా నాయన నీకు స్తోత్రము తండ్రి. వారి ఇంటి నిండా ఆశీర్వాదమే ఉంటుంది నాయన. ఇదిగో ప్రభా నాయన ఈ లోక సంబంధమైన కాదు కానీ ప్రభా ఆయన పరలోక సంబంధమైన ఆశీర్వాదం నాయన. నిన్ను మోసుకొని వెళ్ళటకు కృప ఇచ్చమని కనికరించమని ప్రభా ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దీవించమని అలాగే నాయన ఇదిగో ప్రభా నీకు స్తోత్రం తండ్రి. మమ్మల్ని నాయన నీ చేతికి అప్పచెప్తున్నాం నాయన. నీ కృపతో నింపని బలపరచను నాయన. అలాగే ప్రభా నాయన ప్రభరాత్రి భోజనం తీసుకుని వచ్చిన వారందరినీ కూడా దీవించమని కృప చూపమని నజరేయుడు పునరుద్ధారణ యేసుక్రీస్తు శక్తిగల నామమున అడుగుచి వేడుకొంచి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.